థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మనం తమిళ్ వర్షన్లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ వేస్తే చూసాం, మన తెలుగు పాటకు కూడా వేయాలి కదా. మీరందరు రెడీగా ఉన్నారు కదా ఆ హుక్ స్టెప్ కోసం? ఎస్ నో మేడం సార్, ఒక్క రెండు స్టెప్పులు సార్ మా madam. తెలుగు ఆడియన్స్ నో కోసం. మేడం నో మేడం నేర్చుకుని వస్తాను. సార్ సేమ్ సార్, ఏం లేదు సార్, లాంగ్వేజ్ సేమ్ కానీ స్టెప్పులు మాత్రం సేమ్. ఇప్పుడు అన్ని మర్చిపోయాను, నాకు ఫీవర్గా ఉంది. అయ్యో సారీ సార్. సార్ సార్ ఒక్క రెండు స్టెప్పులు సార్, మ్యూజిక్ పెట్టగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాకు రాదు, మేడంకి వస్తాయి. సార్ మేము ఏం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్? నేను ఏం పాపం చేశాను మేడం? ఎందుకు ఎలా చేస్తారు మేడం? పోనీ అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది సార్, మేము అందరం కనెక్ట్ అయినాం. ఏంటి అంటే, పెళ్లికి ముందు ఏమని పిలవాలి అని. ఆ డైలాగ్ అయినా ఆ వాయిస్ నా వాయిస్ కాదు, నిజంగానే నా వాయిస్ కాదు అది. కానీ నా వాయిస్ అలాగ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఉంది. ఒక టాలెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేశారు. లేదు చూడండి, ఏంటి సార్ ఇంత మోసం మేడం చేస్తారా సార్? అంత తెలుగు వస్తే నేను ఎందుకు ఎలా మాట్లాడుతాను తెలుగు? సార్ అక్కడ రాసి ఇచ్చిందిట సార్, నేను కూడా పాటలు రాసి వచ్చాను. రామ్ గౌర్ ఓకే, ప్లీజ్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ, ఐ లైక్ ద జెంటిల్మెన్. యా, ఆ మేడంకి రాదు, మీకు వచ్చు. అయ్యయ్యో సార్, కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పండి సార్. పెళ్లికి ముందు ఈవిడ ఏమని పిలవాలి అని అడిగారు కదా, పెళ్లి తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంది కదా, అది ఇప్పుడు వేరే ఫిల్మ్ షూట్ చేస్తున్నారండి. ఆ ఫిల్మ్ మూడ్ లో, ఆ ఫిల్మ్ డైలాగ్స్ కావాలంటే చెప్తారు. ఆ ఫిల్మ్ మూడ్ లో ఉంటాను. పూరి గారు ఫిల్మ్ చేస్తాను, అప్పుడు షూటింగ్ లో వచ్చాను. చెప్తే పూరి గారు నన్ను కొడతారు. ఇప్పుడు ఫిల్మ్ ఇంకా ఇప్పుడు షూట్ జరుగుతుంది, ఇప్పుడు చెప్తే అది ఏంటి తప్పు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. అంతే అయిపోయింది.